కొత్త అప్డేట్ ఒకటి వచ్చింది. యాక్చువల్‌గా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు రీసెంట్‌గా ఒక అప్డేట్ ఇచ్చారనమాట. దాని గురించి నేను మీకు క్విక్‌గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో, ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌కొచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చితే ఎవరికైనా మీరు ఒక నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో, అలాగే నాకు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. సో, మొన్న ఫిబ్రవరి 25 నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఒక కొత్త రూల్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఏలియన్ రిజిస్ట్రేషన్ అనేసి ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉంటారో అండర్ 14 వాళ్ళు జనరల్‌గా మనము వీసాకెళ్ళినప్పుడు బయోమెట్రిక్ ఇవ్వడానికి పిల్లల్ని తీసుకెళ్ళాం కాబట్టి పిల్లల బయోమెట్రిక్ వాళ్ళు కలెక్ట్ చేయరు గదా! అంటే ఈ రూల్ ఇదివరకే ఉంది. బట్ యాక్చువల్‌గా కొంతమంది అంటే కొన్ని పట్టించుకునే వాళ్ళు గాదు. ఒక్కొక్కసారి ఎవరు ఫిలప్ చేసేవాళ్ళు గాదు. సో, ఏంటంటే ఇది సెక్షన్ 262 ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ అనేది ఒకటుందనమాట. ఆ యాక్ట్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే, ఈ రూల్ కంపల్సరీ చేశారు. ఫిబ్రవరి 25 నుంచి ఎవరైనా సరే బిలో 14 పిల్లలు ఎవరైనా ఉంటే, ఒకవేళ వాళ్ళు 30 డేస్ కన్నా ఎక్కువ యూఎస్‌లో ఉంటే, అంటే మీరు వచ్చి ఒక 10 డేస్, 15 డేస్ ఉండి ఎళ్ళిపోతే పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు గానీ, ఎవరైనా పిల్లలు అంటే మీ హెచ్-1 వీసాల మీద ఉన్న వాళ్ళు గానీ, స్టూడెంట్ పిల్లలు గానీ, ఎవరైనా సరే ఒకవేళ పిల్లలు బిలో 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎవరైనా ఉండి 30 డేస్ అండ్ అబోవ్ ఉంటే అంటే జనరల్‌గా ఎళ్లి కంటిన్యూయస్‌గా మనం అక్కడే ఉండిపోతాం కాబట్టి మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఏలియన్ రిజిస్ట్రేషన్ దాంట్లో మన యూఎస్‌సిఐఎస్ వెబ్‌సైట్‌లోకెళ్ళి డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి ఆ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిలప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో అంటే ఇంతకుముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మా పిల్లలు 14 ఇయర్స్ చిన్నగా ఉన్నప్పుడే చేసుకున్నాము అని ఎవరన్నా అనుకుంటే, ఆఫ్టర్ 14 అంటే 14 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా 15లో ఎంటర్ అవుతారో, యూ హ్యావ్ టు రిజిస్టర్ అంటే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలనమాట. సో, ఇది 2 టైమ్స్ మీరు మర్చిపోకండి. 14 ఇయర్స్ లోపు పిల్లలుంటే కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు 7 ఇయర్‌లోనో, 8థ్ ఇయర్‌లోనో చేశారో, లేకపోతే 6 ఇయర్స్‌లో చేశారో అలా చేశారనుకోండి. మళ్ళీ మీరు 14 కంప్లీట్ అయ్యి 15లోకి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ చేసుకోవాలి. సో, ఇది మాత్రం మర్చిపోకండి. ఏమవుతది చేసుకోకపోతే అని అనుకోవచ్చు. అంటే ఇదివరకు జనరల్‌గా అన్ని రూల్స్ నడిచినాయి. అమెరికాలో ఎట్లున్నా పెద్ద పెద్ద పట్టించుకోలే గానీ, ఇప్పుడేంటంటే టూ మెనీ రూల్స్ వచ్చేసినాయన్నమాట. ఏలియన్ రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే పిల్లలని ఐడెంటిఫై చేయటం కోసం వాళ్ళు క్రియేట్ చేసింది. అసలంటే బయోమెట్రిక్ ద్వారా జనరల్‌గా పేరెంట్స్‌ని ఐడెంటిఫై జేస్తారు. ఒకవేళ ఎక్కడన్నా ఏదన్నా చెకింగ్ ఉన్నా, అదున్నా, ఇదున్నా లేపోతే అసలు డేటా ఏమన్నా మన గురించి ఉండాలన్నా. సో, పిల్లలని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకంటూ వేరే ఆహ్, ఇవైతే ఉండవు. కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేయడం అనేది కష్టమవుతది. సో, ఇదైతే కొత్తగా వచ్చింది. ఒకవేళ చేసుకోకపోతే ఏమవుతది అంటే దీంట్లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు చేసుకోకపోతే. ఒకటి మీరు ఇండియా నుంచి గనక ఒకవేళ హాలిడేస్‌కెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అని. అప్పుడు ఒకవేళ మీరు లేదు, లేదు నేను చేసుకోలేదు అంటే అప్పుడు మిమ్మల్ని అలౌ చేయకపోవచ్చు. అంటే ఇది గ్యారంటీడ్ కాదు. బట్ జనరల్‌గా మెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే అలౌ చేయకపోయే ఛాన్స్ అయితే ఉంది. సో, రిస్క్ అయితే తీసుకోకండి. నంబర్ 2 ఈ సెక్షన్ 262 ప్రకారం ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోరో వాళ్ళకి అప్ టు $5,000 వరకు ఫైన్ ఏస్తారని చెప్పి వెబ్‌సైట్‌లో రాసుంది క్లియర్‌గా. కాబట్టి ఏంటంటే మీరు ఈ ఫైను ప్లస్ ఒకవేళ ఎయిర్‌పోర్ట్‌లో ప్రాబ్లమ్స్ తప్పించుకోవాలంటే మాత్రం కంపల్సరీ దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడు కొత్తగా ఇంకొకటి కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ వస్తుంది. ఇల్లీగల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్. మీకు తెలుసు కదా! జనరల్‌గా ఇమిగ్రెంట్స్, నాన్ ఇమిగ్రెంట్స్ అంటారు కదా! సో, నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్‌గా కొంతమంది ఇన్ని రోజుల నుంచి అసైలం అప్లై చేసి, అలా అప్లై చేసి అంటే వాళ్ళు ఒకసారి అప్లై చేశారు కాబట్టి వాళ్ళు ఎటైనా తిరగొచ్చు. యూఎస్‌లో ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్‌కైనా ఎళ్ళొచ్చు. కానీ ఇప్పుడేంటంటే వాళ్ళని గూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కంపల్సరీ అని ఏవో కొత్త ఫార్మ్స్ కొత్తగా అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారని జెప్పి నేను విన్నాను నేను. బట్ అది ఓన్లీ ఇల్లీగల్స్‌కే. ఎందుకంటే స్టేట్ టు స్టేట్ ఎళ్ళడానికి ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ లేకుండా వాళ్ళు కంపల్సరీ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ఐడెంటిటీ డాక్యుమెంట్ లేకుండా అలౌ చేయట్లేదనమాట. అది గూడా కొత్త రూల్ ట్రంప్ తీసుకొస్తున్నాడు. సో, ఎనీ ఇల్లీగల్ పర్సన్ కంపల్సరీ వాళ్ళ దగ్గరికెళ్లి రిజిస్టర్ జేసుకోవాలనమాట. ఎవరు జేసుకుంటారు ధైర్యంగా చేసుకుంటే తీసుకెళ్ళి పంపించేస్తారేమో అని జెప్పి జనరల్‌గా ఎవరు చేసుకోరు. బట్ మీరైతే మాత్రం ఈ రూల్ అయితే మాత్రం మర్చిపోకండి. ఏలియన్ రిజిస్ట్రేషన్‌లో మీ పిల్లలు ఎవరన్నా ఉంటే బిలో 14
ఆఫ్టర్ యూ క్రాస్ ద 14 రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.